భోజన ప్రియులందరికీ నమస్తే అండి. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. మేము ఎప్పుడు చేసినా చికెన్ కర్రీ అసలు కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియోని మొత్తం చూసేయండి, అసలు స్కిప్ చేయొద్దు. నేను చూపెట్టే పద్ధతిలో కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి చూడండి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకొని మంచిగా కడుక్కున్నాను. ఇందులో ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలు బాగా టేస్టీగా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా, ఒక 8 మిరియాలు కూడా వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 8 నుండి 10 వరకు జీడిపప్పులు, 8 నుండి 10 వరకు బాదం పప్పులు వేసుకొని కూడా మంచిగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక సగం ఎండు కొబ్బరి ముక్క కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలాలు అన్నీ చిన్న మంట పైన మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే బాగా వేగి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వాటిని కొద్దిసేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. వేరొక బాండీలోకి ఒక 3 పావుల నూనె పోసుకొని వేడైన తర్వాత ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకొని వేగనివ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. వాటిని కూడా తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో మీకు కావాల్స్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి మొత్తము. ఇక్కడ ఆనియన్స్ నేను తర్వాత కూడా వేసినాను కదా, మీరు అట్లా వేయకుండా డైరెక్ట్ చికెన్ని కూడా ఉడికించుకోవచ్చు. ఇలా మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి. ఇప్పటిదాకా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ మసాలాలు ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలి. బాదం పప్పులు, జీడిపప్పులు వేసిన తర్వాత ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ముద్దలాగా అయిపోతుంది. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి కొన్ని వాటర్ వేసి వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే జ్యూసీగా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు. ఇందులో మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను, ఒక కప్పు పెరుగుని, గుప్పెడు కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసి మంచిగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు కారం తక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. మంచిగా చికెన్ ఉడికి మంచి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.